వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. డిఎస్సి నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన. అమర్నాథ్ గౌడ్ ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేశారో చర్చకు సిద్ధమేనా? మంత్రి నారా లోకేష్ సవాల్. ఏపీ శాసన మండలిలో దిశ చట్టం, దిశ యాప్ పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం. మహిళల భద్రతకు సంబంధించి ప్రశ్నకు సమాధానం చెప్పిన హోంమంత్రి అనిత. గత ప్రభుత్వంలో మద్యం షాపుల విషయంలో వైసీపీ ఎలా వ్యవహరించిందో అసెంబ్లీలో మాట్లాడిన కొల్లు రవీంద్ర. జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్టును నిలిపివేసిందని మంత్రి ఘాటు వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచదని మంత్రి స్పష్టం. మాజీ ఎమ్మెల్సీ రఘువర్మకు మద్దతు ఇవ్వలేదని అచ్చెన్న, పల్లా శ్రీనివాస్ ప్రకటించడం హాస్యాస్పదం. వైసీపీ నేత. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టు లాంటిది. గుడివాడ అమర్నాథ్. డిఎస్సి నోటిఫికేషన్పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో డిఎస్సిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. మీరేమో క్వశ్చన్ అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపేనా అధ్యక్ష? నేను ఆపేమని అంటున్నా, నేను ఆపమంటున్నా. అధ్యక్ష ఇది చాలా న్యాయమైన విషయం కదండి అధ్యక్ష. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు. మీ వాయిదా తీర్మానం మీద మీరు నిరసన లేకపోతే క్వశ్చన్ అవర్ లో మీరు పాల్గొంటున్నారా? ఏదో డిసైడ్ చేసుకోవాలిగా మీరు. అది నా ఇది కరెక్ట్ కాదు. నా Question number 13679, Minister for Human Resources. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. మినిస్టర్ కన్సర్న్ డిఎస్సి విషయం నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 minute సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చుని వినాలి కదా. అన్నాను. ఇప్పుడు మీకేం కావాలి? కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే అమర్నాథ్ గౌడ్ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేశారో చర్చకు సిద్ధమేనా? ఎమ్మెల్సీ అనంతబాబు దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా? వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఎందుకు తగ్గించిందో చర్చకు సిద్ధమా అంటూ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మాట్లాడదాం. చేయలేదా లోకేష్ గారు? చేయలేదా? అనంతబాబు గారు శవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి సార్, చెప్పండి. శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్. లెట్ us discuss. లోకేష్ గారు, లోకేష్ గారు సార్, ఆయన కూర్చోమనండి సార్. ఐ హావ్ రైట్, ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్, ఐ హావ్ రైట్ టు టాక్. సార్, మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు, ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ లో బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి, రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ టు డిస్కస్. థ్రెటెండ్ అనే పదం ఉందా సార్? సార్, బొత్స గారు థ్రెటెండ్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా. సార్ అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు. బొత్స గారు ఇట్ట నుంచోండి. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు అని ఇటు నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు.
ఏంటి సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించమన్నారే, కూర్చోండి. దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటెండ్. వాకౌట్ చేయాలంటే తలపకుండా మీరు చేసుకోవచ్చు. We want walkout. We want. ప్లీజ్ కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అధ్యక్ష, మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము. ఎందుకు భయపడుతున్నారు? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఛాలెంజింగ్. ఏపీ శాసన మండలిలో దిశ చట్టం, దిశ యాప్పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దిశ యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నామని హోంమంత్రి అనిత సభకు తెలిపారు. అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా, లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష, ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికన కూడా చూసుకున్నా పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష. ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ, వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష. కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ కానీ, కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష, మహిళల భద్రత విషయంలో. అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక ఎత్తు అయితే, ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం వరకు కూడా క్షేమంగా రావడం అనేది ఒక ఎత్తు అయిపోయింది అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవునాయండి, వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవునాయండి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో వైసీపీ నాయకులు అడిగిన మహిళల భద్రతకు సంబంధించి ప్రశ్నకు సమాధానం చెప్పిన హోంమంత్రి అనిత, కంగుతిన్న వైసీపీ నాయకులు. దీనిలో మునుపటి 13 జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు కూడా ఉన్నాయి. సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 6,681 అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్షాప్ నిర్వహిస్తుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13658 and question number 13726 postponed at the request of the members. మంత్రి గారు చెప్పిన దానికి మీరు సిగ్నేటరీయా? అవును అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష, స్కూల్స్ బయట ఉన్న కిరాణా షాప్స్ లో ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వలన వాటికి బానిస అయ్యి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష. విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష.
అయితే అధ్యక్ష ఇప్పుడు అలా పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దిశ యాప్ లాంటి యాప్ గనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మనం అందరం చూసాం అధ్యక్ష. పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి సందర్భాల్లో అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో. గత ప్రభుత్వంలో మద్యం షాపుల విషయంలో వైసీపీ ఎలా వ్యవహరించిందో అసెంబ్లీలో మాట్లాడిన కొల్లు రవీంద్ర. ఒక రేటు ఐఎంఎఫ్ఎల్ అయితే ఒక రేటు వసూలు చేశారని చెప్పి దాదాపు 2861 కోట్లు ఐఎంఎఫ్ఎల్ మీద, అలాగే బీర్ మీద వచ్చేటప్పటికి దాదాపు 250 కోట్లు, దాదాపు 3113 కోట్లు దీని ద్వారా దోచుకున్నారనేది ప్రాథమికంగా వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అలాగే గతంలో ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ అన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా మనం తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ కొన్ని లోకల్ మేడ్ బ్రాండ్స్ని పెట్టేసి మొత్తం కూడా హైజాక్ చేశారు మార్కెట్ మొత్తం కూడా. ఎందుకంటే షాపులు గవర్నమెంట్ షాప్స్ రన్ చేసిన కూడా వాళ్ళ మనుషులు పెట్టుకున్నటువంటి వాళ్ళతోనే నడుపుకున్నారు. అట్లాగే ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చెప్తే ఆ బ్రాండ్లు మాత్రమే అందులో అవైలబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం. అలాగే గతంలో అధ్యక్ష యునైటెడ్ స్పిరిట్స్ అని చెప్పి, పెర్నాడ్ రికార్డ్ అని, అలైడ్ బ్లెండర్స్ అని, జాన్ డిస్టిలరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం కంపెనీలు కూడా సప్లై చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ కేవలం వీళ్ళు బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి ఆ డిస్టిలరీస్ దగ్గర నుంచే తీసుకునే విధంగా భయపెట్టి బలవంతంగా మరి వాటిని కూడా కొన్ని దాదాపు 20 డిస్టిలరీస్ని బలవంతంగా లాక్కున్నారని కూడా మరి ఆరోపణలు కూడా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత 26 కొత్త కంపెనీని తీసుకొచ్చి ఆ 26నే అగ్రభాగాన్ని నిలబెట్టారు అధ్యక్ష. అప్పటి వరకు వాళ్ళకి ఏమీ లేదు. కొత్తగా వచ్చిన కంపెనీలకు ఇచ్చి వాళ్ళతో మరి చేసిన దాంట్లో గ్రేసన్స్ అని, లీలా, జేఆర్ అసోసియేట్, పివి స్పిరిట్స్ ఇవన్నీ కూడా 2020 మేలో వచ్చినాయి అధ్యక్ష. అట్లాగే ఒక్కసారిగా రేట్లు కూడా మద్యం రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఆఫీసర్ దీనికి సుమారుగా కొన్ని చెప్తున్నారు ఆర్డర్లు కొన్ని కంపెనీలకి ఎలా ఇచ్చారు దానికి ఆఫీసర్స్ చాయిస్ అని చెప్పి 2018-19లో 35 లక్షల పైగా కేసులు సరఫరా చేస్తే 2023-24 వచ్చి కేవలం 5 లక్షల కేసులు సరఫరా చేశారు. అంటే కావాలని మార్కెట్ని ఏదైతే వాళ్ళకి కావాలి. పోలవరం చెప్పిన 41.15 మీటర్ల కుదుస్తూ గత వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఆరోపించారు. జగన్ సర్కారు ప్రాజెక్టును నిలిపివేసిందని, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేసిందని విమర్శించారు. గౌరవ మంత్రి గారు చాలా క్లియర్గా వివరాలు ఇచ్చారు. ఏదైతే డిపిఆర్ అప్రూవ్ చేశారో వివిధ హెడ్వర్క్స్ కి మేము చెప్తున్నా అదే మేము చెప్పిన సమాధానం అదే, మేము అడుగుతుంది అదే. వినండి పూర్తిగా. రామారావు చెప్పండి, మీరు చెప్పింది వినండి. మీకు మంత్రి గారు చెప్పిన దాని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి? క్లారిటీనే ప్రాజెక్ట్ మీరు ఎంత నాశనం చేశారో తెలియాలి కదా ప్రజలకి. అది మినిస్టర్ గారు చెప్తారు, మీకెందుకు? మరి నాశనం చేయలేదా? 70% 14-19 మధ్య కంప్లీట్ అయితే మీరు ఒక 2% కూడా మీరు కంప్లీట్ చేయలేదు. అనే వాస్తవాలు చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా. వాస్తవాలు మీరు చెప్పడం కాదు, మీరు అడగండి. మీకు అడుగుతున్నాను కదా అధ్యక్ష, మీరు ఇన్ఫర్మేషన్ చెప్పడం ఏంటి? నేను అదే కదా అడుగుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వం తగ్గలేని ఇన్ఫర్మేషన్ మీరు గౌరవ మంత్రి గారు అన్ని వివరాలు చాలా పూర్తి వివరాలు అన్ని ఇచ్చారు ఇక్కడ. కాకపోతే ప్రతిపక్ష వాళ్ళు రకరకాల అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటే వినండి పూర్తిగా, నేను అడిగేదానికి సమాధానం వారు చెప్తారు. రామారావు మీరు మంత్రి గారిని అడగండి. మంత్రి గారిని అడుగుతున్నాను నేను. ఏమని?
విద్యుత్ పైన మాట్లాడినప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడినారు. ఇక్కడ నుంచి ఎవరైనా మాట్లాడినారు సార్? ఎవరు మాట్లాడారు? చిన్న శబ్దంగా చేయాలి. మాట్లాడేటప్పుడు మాట్లాడదు. మాది ప్రశ్న ఇది. సమాధానం చెప్తారు. వాళ్ళకి ఎందుకు రన్నింగ్ కామెంటరీ? రాంభూపాల్ రెడ్డి గారు సార్ మా అంబుల్ రిక్వెస్ట్ సార్, వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఏమైనా డిస్టర్బ్ చేస్తారో మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకు వాళ్ళకి రన్నింగ్ కామెంటరీ? మీరు మా సభ్యులు మాట్లాడేటప్పుడు నాకు కావాల్సింది అడుగుతున్నాను, ప్రజలు తెలియాల్సింది అడుగుతున్నాను. అడగండి, మంత్రి గారిని అడగండి. ఆ మంత్రి గారిని అడుగుతున్నాను. నేను గౌరవ మంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఎత్తు, కాంటూర్ ఎత్తు మీరు అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 41.15 అది చేసింది అసలు ఆ ప్రయత్నం చేసింది మీరే. గత 2019-24 మధ్య మంత్రి గారిని అడుగుతున్నాం. వాస్తవ విషయం ఏంటంటే, ఈ పోలవరం ఎత్తుపై అన్ని వివరాలు చెప్పాల్సిందిగా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల అంశాన్ని అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రస్తావించారు. దీనికి మంత్రి రవికుమార్ సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచాదని ఆయన స్పష్టం చేశారు. జగన్ తన అధికారంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని అన్నారు. చేసే అర్హత మీకు లేదు, ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపెట్టడం ఇది విచిత్రమైన సంఘటన. అడిగారు, దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్. విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు, ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్లే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్లే క్వశ్చన్ వేయటం అనేది కొద్దిగా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022-23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023-24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022-23, 23-24 వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు, మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని మాజీ ఎమ్మెల్సీ రఘువర్మకు మద్దతు ఇవ్వలేదని అచ్చెన్న, పల్లా శ్రీనివాస్ ప్రకటించడం హాస్యాస్పదమని భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం రాత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఓట్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఇక తగుదమ్మా అని చెప్పి మరి నేను ఎక్కడో చూస్తాను ఇప్పుడే సాయంకాలం, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తా ఉన్నారు, మేము కూటమి అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు, మేము ఎవరికి మద్దతు ఇవ్వలేదని చెప్పి. చాలా హాస్యాస్పదం. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా, మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారా? కేవలం ఎన్నికల్లో మోసపోతున్న హామీలు ఇచ్చేసాం కదా, అది అమ్మే మళ్ళీ ప్రజల్లో అధికారం వచ్చింది, అలాంటి మాటలే చెప్పేద్దాం, మన దగ్గర టీవీలు ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పే మాటలు. ఇంకా సాక్షాత్తు మా శ్రీకాకుళం జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని చూశాను. ఆయన ఇంకా మొన్న అడుగు ముందుకేసి మా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన అభ్యర్థి కూడా మా అభ్యర్థి అని చెప్పి మాకు చెప్పి మేమే ఓట్లేమని చెప్పాం, మేము ఎవరిని అభ్యర్థిని ప్రకటించలేదని చెప్తున్నారు. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిచిన మంత్రులు, శాసనసభ్యులు, మీ పార్లమెంట్ సభ్యులు, మీరు అందరూ కూడా సమావేశాలు పెట్టి మీరు అభ్యర్థిని గమనించండి, మా కూటమి పరిపాలన చూడండి, 9 నెలలు మా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పి మీరు అడిగిన మీరు ఇవాళ మేము అభ్యర్థినే ప్రకటించలేదు, మా అభ్యర్థి లేడు అని మీరు ఇవాళ చెప్తా ఉంటే, ఇవాళ ఓ పక్క పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాల్లో ఇవాళ ఉత్తరాంధ్ర నుంచి కూటమి ప్రభుత్వం పతనం కౌంటడౌన్ మొదలైందని చెప్తా ఉంటే మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు అప్పుడే గమనించారు, మన మోసపూరితమైన హామీలను గమనించారు. ఏదైతే మనం చెప్పిన మోసపూరితమైన
హామీలు సూపర్ 6 ఉన్నాయో ప్రతి హామీ కూడా మోసపూరిత హామీ అని ప్రజలు గమనించారు. ఇవాళ మీ పరిపాలన 9 నెలల కాలంగా కేవలం రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది తప్ప ఇంకో పరిపాలన మీద సాగించే పరిస్థితి లేదు. ఒక సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. బూటకు బడ్జెట్ పెట్టారు, మీ పరిపాలన బూటకు పరిపాలన అని చెప్పి ఇవాళ ఉపాధ్యాయులే పూర్తిగా ఉపాధ్యాయులు. ఈ రాష్ట్రంలో ఇంకా 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఎన్నో రకాల దౌర్జన్యాలు చేశారు, పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిపోయారు, పక్క నుంచి డబ్బును విపరీతంగా వెదజల్లారు, ఈ పక్కన సమావేశాలు పెట్టారు, శాసనసభ్యులు సమావేశాలు పెట్టారు, మీ మంత్రులతో సమావేశాలు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టు లాంటిదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షకు నిరసనగా టీచర్లు గట్టి షాక్ ఇచ్చారని అన్నారు. క్లియర్గా చెప్పాం. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేయడం అనేటువంటిది ఇంకోటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్రే ఉంది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే అందులో 1,80,000 1,90,000 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అంటే 100కి 30% మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి 9 మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి పోనీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్, విద్యాశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడుకు. అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి 9 మాసాల్లో సరే మా ప్రభుత్వాన్ని కాదన్నారు, మా పార్టీని కాదన్నారు, మమ్మల్ని ఓడించారు, వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు. తీరా 9 మాసాల్లోనే వారి తాలూకా పనితనాన్ని, ఇచ్చినటువంటి హామీల్ని, ఎన్నికల ముందు చేసినటువంటి ప్రకటనల్ని అన్నీ కూడా కనీసం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి పిఆర్సీ దాన్ని కూడా రద్దు చేసి కొత్తగా పిఆర్సీ వేసినటువంటి పరిస్థితులు లేవు. సిపిఎస్కి కొత్త విధానం తీసుకొచ్చి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకుని వచ్చి దాని మీద